కూర్చున్న వింటున్న బిడ్డలలో ఎవరైనా అధికారము కొరకు, పదవుల కొరకు, అవకాశము కొరకు సంఘములకు వెళుతున్న బుద్ధి కలిగిన వారైతే ఇప్పుడే ఇక్కడే మారు మనస్సు పొంది ఈనాటి ధ్యానం కొరకై సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం. ఎవరన్నా మైక్లో చదివే సౌకర్యం ఉందా? 27వ వచనం. నాకు మైక్ అక్కర్లేదని నీ ఫీలింగా? కానీ అందరికీ చాలు. ఈ వేదిక అంతా ఉట్టిదేనా? ఇంతమంది చిచ్చి 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 ఎంత ఘోరం! అబ్బో, అసలు దీనికి మించిన అవమానం ఇంకేమైనా ఉందా? బయట నీ పని చక్క పెట్టుకొనుము. ఓలేమ్మా, ఊరుగా 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 ఊరుగా. బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిమిత్తముగా నీ గత రాత్రి దేవుని వాక్యాన్ని విన్న వాళ్ళు మీ చేతులు ఇట్లానండి. థ్యాంక్ యూ. గుర్తున్న వాళ్ళు అనండి. ఇప్పుడు కొన్ని చేతులు రాలిపోయాయి. గుర్తున్నదా అండి మీకు? ఏం చెప్పుకున్నాం? మొదట మీరు దేవుని యొద్దకు, అట్లా మొదట 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 అంటూ చివరి దాకా చెప్పుకొచ్చాం. మొదటే నిన్ను పెంచలేకపోయినా, నిన్ను మేపలేకపోయినా ఈడనే బడి చావాలి నువ్వు అన్నదా? ఆ తల్లి అన్నది, నా కుమారి పొమ్ము. స్తోత్రం చెప్పండి. ఆత్మీయ తల్లులకు ఇంత పెద్ద మనసు ఉంటే అసలు కొట్లాటే లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి మంచిగా. సువార్త చెప్పింది నీవే, క్రీస్తులందు వారిని కన్నది నీవే, ఐగుప్తులో నుంచి బెత్తలకేమో దాకా నడిపించినది నీవే, ఈ పాటి భక్తి ఉండడానికి వాడబడింది నీవే. కానీ ఇప్పుడు నీ పొలంలో, నీ ఇంటిలో బిడ్డ ఆకలి తినటం కానీ బ్రతుకుటానికి కానీ గింజలు లేవు, గింజలు లేవు. ఎవని పొలములో నేను పనిగా కనికరము పొందుతున్న అక్కడికి పోతానంటే, కనికరం పొందటం అంటే ఏమిటండి? గుమ్మం కాడకు నిలబడి పన్నీరు చల్లడమా? కనికరం పొందడం అంటే ఏంటి? సంఘములో వచ్చిన అనతి కాలంలోనే ఒక పదవి ఇవ్వడమా? నీ పుట్టినరోజున నీకేదైనా సంతోషం కలిగించడమా? నీకేదైనా ఈతాకిచ్చి తాటాకు గుంజుకోవడమా? దేవుని సంఘమనబడిన పొలములో కనికరము పొందుటంటే ఏమిటండి? పదవులు ఇవ్వడం కాదు, ఘనతలు ఇవ్వడం కాదు. వచ్చి రంగానే పదవులు ఇవ్వడం సొదొమ పద్ధతి. వచ్చినోడు మళ్ళీ పోకుండా ఏదో ఒకటి కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేసేది సొదొమ పద్ధతి. అది దేవుని పొలము యొక్క లక్షణం కాదు. మరి ఎవరి పొలములో నేను కనికరమును పొందుతున్నంటే ఏమిటి? గిఫ్ట్లు కాదంటివి, బట్టలు కాదంటివి, కేకులు కాదంటివి, పదవులు కాదంటివి, మరి ఏమిటి? వారి ఆకలి తీరా పరిగె ఏరుకోనియాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిగె అంటే అక్కడ ఆహారము, పంట, వాక్యము. స్తోత్రం చెప్పండి గట్టిగా.
కొత్తగా వచ్చిన బిడ్డ గనక, ఆకలితో ఉన్నది గనక, అల్లాడి వచ్చినది గనక, కొరవు సీమ నుండి వచ్చింది గనక, వాక్యము కొరకు ఎత్తుక్కుంటూ వచ్చింది గనక, పరిగె కొరకు ఆశపడి వచ్చింది గనక, ఆ యజమాని అంటాడు కనికరము కలిగిన వాడు గనక, రేయ్ మిగిలిపోయిన గింజలు, రాలు గింజలు బిడ్డ ఆకలి తీరా చాలవేమో, మీరు కావాలనే కొన్ని గింజలు వదిలేయండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పొలములో కనికరం అంటే ఏంటో తెలుసా? నీ కడుపు నిండునట్లుగా, నీ ఆకలి తీరునట్లుగా, మరొకరికి పెట్టగలిగినట్లుగా సమృద్ధిగా దేవుని వాక్యమనే గింజలను నీ ఒడిలో నింపగలిగితే దాని పేరు కనికరము ఇవ్వగలిగిన పొలమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కులము కోసమో, డినామినేషన్ కోసమో, పదవుల కోసమో, గుర్తింపు కోసమో, అధికారము కోసమో, క్షణిక భౌతిక తాత్కాలిక పాపిష్టి సంతోషాల కోసమో వెళ్ళొద్దు. ఎవరి పొలములో కనికరము పొందగలవు అక్కడికి పోవాలి. పొలములో అనగా సంఘములో కనికరము పొందుట అంటే పదవులు ఘనతలు కాదు. చాలామంది ఒక సంఘానికి కొంతకాలం వస్తారు, అక్కడ ప్రార్థన వాక్యం అన్నీ ఆశీర్వాదకరంగా ఉన్నప్పటికీ కొన్ని కాలము తర్వాత మానేస్తారు, వేరొక చోటికి పోతారు. మీరు వారిని ఇంటర్వ్యూ చేస్తే ఎందుకు మానేశారు అని, దాదాపు 2 సంవత్సరాలు వెళ్ళామండి, అక్కడ మాకు ఎలాంటి గుర్తింపు లేదు, మాకు ఏది అప్పగించలేదు, ఓరక కూర్చొని వచ్చేయాలంతే, అందుకే మేము బంద్ చేసినాం. నేనంట 2 సంవత్సరాలు అయితే పోయినావు కదా, ఎన్ని గింజలు ఎరుకొచ్చినావో చూపెట్టరా. 2 ఏళ్ళు పోగేసిన గింజలు అయిరా. వాడు అసలు పోయింది గింజల కోసం కాదు, కడుపన్న మార్చుకుంటాడు, కానీ మనకి కావాల్సింది పదవి కదా. 2 సంవత్సరాలుగా వెళుతున్నాను, నా ఆకలి తీరా గింజలు దొరకలేదని చెప్పగలడా? చెప్పలేడు. 2 సంవత్సరాలుగా వెళుతున్నా, నాకు పదవి లేదని చెప్పగలడు. కూర్చున్న వింటున్న బిడ్డలలో ఎవరైనా అధికారము కొరకో, పదవుల కొరకో, అవకాశము కొరకో సంఘములకు వెళుతున్న బుద్ధి కలిగిన వారైతే ఇప్పుడే ఇక్కడే మారు మనస్సు పొంది ఆ చెడును విడిచిపెడితే మీకు మేలని దేవుని సేవకునిగా మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వద్దు ఆ లౌకికమైన భౌతికమైన పాపిష్టి పద్ధతులు మనకొద్దు. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో చదవక్కర్లేదులే, ఇలా చూడండి. అన్నా వద్దంటేనే కదా బిడ్డ, చూసారా? అన్నా అనే ఒక తల్లిగారు తన కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో కాపురం చేసిన తర్వాత వారు చనిపోయారట. బహుశా ఆ కాలం కాబట్టి ఏ 13 ఏండ్లకో 14 ఏండ్లకో పెళ్లి చేసేసారు అన్యాయంగా అనుకుంటే కూడా, 7 ఏండ్లు పెనిమిటితో కాపురం చేసినాక 20-21 ఏండ్లు అట్లా చనిపోయిన తర్వాత మందిరానికి వెళ్ళిందిట. వెళ్ళి ఆనాటికి 84 సంవత్సరాలు మళ్ళీ ఇంటి ముఖం చూడాల అక్కడే ఉంది. 84 సంవత్సరాలుగా మందిరములో ఉండిపోయిన తల్లిగారు మానకు ఉపవాసములు జాగరణములు చేయించు భయంకరముగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుందట. గుళ్ళో ఎప్పుడు ఎవడి పోయినా ఒక మూలుగు ఏడుపు వినబడుతుంది, ఒక మూల. అది ఎవరంటే అన్నా. ఏమేడుస్తుంది అంటే, నా బతికిట్లా అయిపోయానే, చిన్న వయసులో ఎండిన మోడైపోతేనే, ఓ దేవుడా నీకు ఇది న్యాయమా? అట్లా కాదట. ఇశ్రాయేలునకు విమోచకుడిని పంపుతానన్నావుగా, ఎప్పుడొస్తాడయ్యా మాకు రక్షకుడని ఏడుస్తూ ఉందట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 84 ఏండ్లు ఒక చర్చిలో ఉంది. ఆమెకు పదవి ఉందా? పోస్ట్ ఉందా? స్త్రీల సమాజమా? కిరీటమా? ఘనత? స్టేజి మీద రంగుల పోతల? ఏమి దరిద్రం లేదు. ఎనభై 84 ఏళ్లుగా గుళ్ళోబడి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న తల్లిని గురించి బైబిల్లో రాయబడితే 2 ఏండ్లు పోయారంట ఈ కుటుంబం. అక్కడ వీళ్ళకి ఏమి పెద్ద గిట్టుబాటు అయిన పదవి దొరకలేదంట. మళ్ళీ అడ్రస్ మార్చారు, ఇంకో చర్చికి పోయారు.
వీని దరిద్రం ఎందుకని అక్కడ కూడా వీడికి ఏం పదవి ఇవ్వలేదు, దేవునికి స్తోత్రం. అట్లా వీడి సచ్చిన దాకా సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక చర్చి తిరుగుతూనే ఉంటాడు. వీడి పేరు తీర్థయాత్రల భక్తుడు. ఎవడాడు వాడు? అక్కడ మొదలు పెడితే ఇక్కడ దాకా అన్ని టచ్ చేసుకుంటూ రావాల్సిందే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పరా, అలవాట్లేదా మీకు? అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి, తప్పే ఉంది. స్తోత్రమేగా. దానికి ఒక సిద్ధాంతం మళ్ళీని. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. మేము పదవుల కోసం కాదయ్యా, గుర్తింపు కోసం కాదయ్యా, మాకు అవకాశాలు కావాలని కాదు, స్టేజీ మీద మా ముఖం కనబడాలని కాదు. కేవలం పరిగ ఏరుకోవడానికి, వాక్యం కొరకే మేము మందిరానికి వస్తున్నాం, మాకు ఇంకో ఆశయమీ లేదు అనే బిడ్డలు మీలో ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.